ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ముందు వచ్చి గెలిచాక జనం ముఖం చూడని నేత అంటూ గంటా శ్రీనివాసరావు మీద వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నిప్పులు చెరుగుతున్నారు. ఆయన 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఏమైనా మేలు జనాలకు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తూ తిరిగే గంటాను జనం నమ్మరని అవంతి ఘాటు విమర్శలు చేశారు. అయితే అవంతి విమర్శలకు గంటా అయితే అస్సలు రెస్పాండ్ కావడం లేదు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది కీలక నేతలను లాగేస్తున్నారు. గంటా భీమిలిలో ఇంకా కాలు మోపలేదు. కానీ వైసీపీ నేతలని విశాఖలో ఉన్న తన ఇంటికి రప్పించి మరీ కండువాలు కప్పుతున్నారు. భీమిలిలో తన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని తన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం 2014లో గంటాకు 37,000 పై చిలుకు మెజారిటీ ఇక్కడ వచ్చింది. దాంతో గంటా ధీమాగా ఉన్నారు. కానీ 10 ఏళ్ల కాలం గడిచింది. నాడు ఉన్నవారు నేడు మారిపోయారు. పైగా పార్టీల బలాబలాలలో తేడాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అవంతి శ్రీనివాసరావు కూడా ఏమీ తక్కువ కాదు. ఆయన కూడా ఓటమి ఎరగని నేతగానే ఉన్నారు. 2009లో భీమిలి నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. 2019లో తిరిగి భీమిలిలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా అయ్యారు. అంటే గంటాకు కూడా తగిన వారే. ఇద్దరికీ ఓటమి ఎరగని చరిత్రగానే ఉంది. అటువంటిది గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు ఓడతారు, ఎవరు గెలుస్తారు అంటే చెప్పలేని పరిస్థితి. టీడీపీలోనే గంటాకు అసంతృప్తి సెగలు ఉన్నాయి. మాజీ ఎంపీపీ భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు అయితే టికెట్ దక్కలేదు, కారణం చెప్పమని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన సహకారం గంటాకు ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్నార్థకం అంటున్నారు. మరోవైపు చూస్తే జనసేన నుంచి టికెట్ ఆశించిన పంచకర్ల సందీప్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జనసేన నేతలు క్యాడర్ అయితే తాము సహాయ నిరాకరణతోనే తన యాక్షన్ ఏంటో చూపిస్తామని అంటున్నారు. మరి గంటా చూస్తే చతురుడు, కానీ ఈ రెండు వర్గాలను కీలక నేతలను కలుపుకొని పోకపోతే మాత్రం ఆయనకు ఇబ్బంది అంటున్నారు. ఇక అవంతి విషయానికి వస్తే ఆయనకు బొత్స సత్యనారాయణ రూపంలో అండ దొరికింది. బొత్స సతీమణి విశాఖ ఎంపీగా చేస్తున్నారు. దాంతో బొత్స రాజకీయ వ్యూహాలు ఎత్తులు వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు. వీటికి తోడు భీమిలి ప్రాంతాన్ని రాజధానిగా వైసీపీ ప్రకటిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే భీమిలియే క్యాపిటల్ సిటీ అని అందరికీ తెలుసు. దాంతోనే గంటా అన్ని చూసుకుని భీమిలి నుంచి పోటీకి దిగుతున్నారని అంటున్నారు. భీమిలిలో అవంతి వర్సెస్ గంటా అంటే టైట్ ఫైట్ నడిచేలాగానే ఉంది. ఎవరు విజేతలు అన్నది చెప్పడం కష్టమే. జనాలు ఎవరి పక్షం ఉంటారో కూడా చూడాల్సి ఉంది.